నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని లోమశ మహర్షి గారు వివరించే అనేక తీర్థయాత్రలతో కూడిన తీర్థయాత్ర పర్వ అనే అనుపర్వలోని విశేషాలను చక్కగా తెలుసుకుంటున్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మనం మంగళ పద్యాన్ని పలుకుతూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పాండవులందరూ కూడా లోమశ మహర్షి గారు అలాగే ఇంకా అనేక ఋషులతో మునులతో అలాగే తమ పరివారంతో సహా గంధమాదన పర్వతంలో నివసిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలోనే ఈశాన్య దిక్కు నుండి ఆ గాలిలో ఒక సహస్రార పద్మం అనగా 1000 దళములు కలిగినటువంటి ఒక సుగంధభరితమైనటువంటి పద్మం ఒకటి వచ్చింది. దాన్నే సౌగంధికా పుష్పం అని కూడా పిలిచారు. ఆ సౌగంధికా పుష్పాన్ని చూసిన ద్రౌపదీదేవి ఇటువంటి పుష్పాలే ఇంకా కావాలి అని అడగగా అందుకు భీముడు తను బయలుదేరాడు. ఆ పుష్పాలను తీసుకురావాలనే ఒక నెపంతో అక్కడున్నటువంటి అనేక దుష్టులను సంహరించాలి అనే ఒక సత్సంకల్పంతో భీముడు బయలుదేరాడు. ఆ బయలుదేరిన భీముడిని వర్ణిస్తూ ఉన్నారు. ఆ బయలుదేరిన భీముని యాత్ర ఎలా సాగుతూ ఉన్నది, ఆ యాత్రలో ఆ అడవి సౌందర్యాన్ని కూడా వర్ణిస్తూ వ్యాసమహర్షి గారు తస్రాంశుకమివాక్షోభై నిమ్నగా నిసృతైర్జలై ససష్ప కవలై స్వస్థై రదూర పరివర్తిభి భయానమగ్నై హరిణై కౌతూహల నిరీక్షతై. ఆ సందర్భంలో కొన్ని అక్కడ జింకలన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి. ఆ జింకలు వాటి ఆహారాన్ని స్వీకరిస్తున్నాయి. ఆ ఆహారాన్ని ఎక్కడైతే అనగా లేత గడ్డిని స్వీకరిస్తున్నాయి. ఆ లేత గడ్డి ఎక్కడ పెరిగిందంటే ఒక చక్కని ప్రవాహం, నదీ ప్రవాహం అక్కడ కొనసాగుతున్నది. ఆ నది ఎలా ఉన్నది అంటే ఒక సుందరమైనటువంటి స్త్రీ తను చీరను ధరించిన తర్వాత ఆవిడ పైట కొంగు ఎలాగైతే ఎగురుతూ మనోహరంగా కనబడుతుందో అదేవిధంగా నది యొక్క ప్రవాహం కొనసాగుతూ ఉన్నది. ఆ నదీ ప్రవాహంలో అటువైపు ఇటువైపు తీరంలో చక్కని గడ్డిలు మొలుచున్నాయి. ఆ లేత గడ్డిని స్వీకరిస్తూ అక్కడ జింకలన్నీ కూడా తిరుగుతున్నాయి. జింకలన్నీ కూడా తమ నోటిలో గడ్డిని అలా నెమరుతూ ఉండే సందర్భంలో భీముడు వేగంగా అలా వెళ్ళే సందర్భంలో ఆ భీముని యొక్క వేగాన్ని అలాగే అతని శరీర పటిమను చూస్తూ ఆ జింకలు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నాయి. అవన్నీ కూడా చాలా వేడుకతో ఆ భీముని యాత్ర యొక్క వైభవాన్ని చూస్తూ ఉన్నాయి. చాలయాన స్వవేగేన లతాజాలాన్యనేకశః ఆక్రీడమాను హృష్టాత్మ శ్రీమాన్ వాయుసుతో యయౌ ప్రియా మనోరథం కర్తుం ఉద్యతశ్చారులోచనః. తన స్వభావ సిద్ధమైనటువంటి చాలయాన స్వవేగేన, తన స్వభావ సిద్ధమైనటువంటి వేగంతో భీముడు అలా వెళుతూ ఉన్నాడు. వెళ్ళే సందర్భంలో అనేక తీగలు అక్కడ కింద జాలువారి ఉన్నాయి. ఆ తీగల్లో అనేక పుష్పాలు కనబడుతూ ఉన్నాయి. వాటితో ఈ భీముడు చక్కగా ఆటలాడుతూ ఆక్రీడమానః ఆటలాడుతూ ఉన్నాడు. హృష్టాత్మ వెళ్ళే సందర్భంలో ఏదో ద్రౌపది ఎందుకయ్యా కోరింది ఇటువంటి కోరిక, ఈ కోరిక వల్ల నేను ఎంతో ఇబ్బందులు పడాల్సి వచ్చింది అనే సంకల్పం లేదు. కానీ హృష్టాత్మ సంతోషంతో కూడినటువంటి మనస్సు కలిగిన వాడి వాయుసుతుడైనటువంటి భీముడు అలా బయలుదేరుతూ ఉన్నాడు. భీముడు తన భార్య అలాగే తనకు అత్యంత ప్రీత్యాస్పదరాలైనటువంటి ద్రౌపది యొక్క మనోరథాన్ని పరిపూర్ణం చేయడం కోసం వెళ్ళే భీముడు ఎలా ఉన్నాడు అంటే చారులోచనః, సుందరమైన కనులు కలిగిన వాడు. ఇంకా ఆ భీముని యొక్క రూపాన్ని ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు. ప్రాంశు కనకవర్ణాభః సింహసం మననో యువ మత్తవారణ విక్రాంతః మత్తవారణ వేగవాన్ మత్తవారణ తామ్రాక్షః మత్తవారణ వారణః. ఇంతవరకు కూడా మనం భీముని యొక్క సౌందర్యాన్ని వినలేదు. పాండవులలో అత్యధికమైనటువంటి సౌందర్యాన్ని కలిగిన వారు నకుల సహదేవులు అని కొందరు అంటూ ఉంటారు. కానీ సౌందర్యమైనటువంటి దేహం అలాగే లక్షణభరితమైనటువంటి దేహం కూడా కలిగిన వాడు భీముడు ఒక్కడే. ఎందుకంటే సాక్షాత్తు వాయుసుతుడు. వాయుసుతుడు అనగా సాక్షాత్తు వాయువు అంటే భావి బ్రహ్మ. భావి బ్రహ్మగా ఎవరైతే వస్తారో వారి శరీరంలో 32 లక్షణాలు స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. శరీరానికి సంబంధించిన లక్షణాలు 32.
ఆ 32 లక్షణాలతో కలిగిన శరీరం కలిగిన వాడు భీముడొక్కడే పంచపాండవులలో. ఆ భీముడు ఎలా ఉన్నాడంటే ప్రాంశుహు, చాలా పొడుగ్గా ఉన్నాడు. ఆ పొడుగుకు సరి అయినటువంటి శరీర సౌష్ఠవం కూడా పొంది ఉన్నాడు. అలాగే కనకవర్ణాభ, మేలిమి బంగారం, ఏదైతే అప్పట బంగారం ఉంటుందో ఆ బంగారం వంటి మేని ఛాయ కలిగిన వాడు. అలాగే సింహ సమ్మనన, సింహం వంటి దేహం, అలాగే అంటే సింహానికి దృఢమైనటువంటి ఏ దేహం అయితే ఉంటుందో అటువంటి దార్ఢ్యంతో కూడిన దేహాన్ని పొందినవాడు, మంచి యవనంలో ఉన్నాడు. మదించిన ఏనుగు వంటి నడక కలిగిన వాడు, అనగా ఏనుగు అంత లావున్నా కూడా, అంత ఎత్తు ఉన్నా కూడా ఆ ఏనుగు యొక్క నడక చాలా గంభీరంగా ఉంటుంది. అందుకే ఎవరి యొక్క నడకను పోల్చినా కూడా ఆ ఏనుగు యొక్క నడకతో పోలుస్తూ ఉంటారు. అటువంటి ఏనుగు లాంటి గంభీరమైన నడక కలిగిన వాడు. మదించిన ఏనుగు ఏ విధంగా అయితే వేగంగా వెళుతుందో అలాగే వేగంగా వెళుతూ ఉన్నాడు. అలాగే అతని కళ్ళు కూడా ఆ వెళ్ళే సందర్భంలో ఒకవైపు ఉత్సాహం, ద్రౌపది యొక్క కోరికను తీర్చాలనే ఉత్సాహం, ఇంకొక వైపు అక్కడ ఉన్నటువంటి ప్రకృతి సౌందర్యం, ఆ ప్రకృతి సౌందర్యంతో అతడి కళ్ళు ఇంకా శోభాయమానంగా కనబడుతూ ఉన్నాయి. ఇంకా అతని శక్తి సామర్థ్యాలను కూడా ఒక వాక్యంలో చెబుతున్నారు. మత్త వారణ, మదించిన అనేక ఏనుగులు వచ్చినా కూడా వాటిని నివారణ చేసేటువంటి గొప్ప సామర్థ్యం కలిగిన వాడు. ప్రియా పార్శ్వోపవిష్టాభిః వృత్తాభిర్విచేష్టితైః యక్ష గంధర్వ యోషాదిభిః దృశ్యతాభిర్నిరీక్షితః. భీముడు అలా వెళుతూ ఉంటే యక్షులు, కిన్నరలు, గంధర్వులు వీరందరూ కూడా సపత్నీకులుగా అక్కడ విహరిస్తూ ఉన్నారు. వారందరూ కూడా అదృశ్యంగా ఉన్నారు. కానీ అదృశ్య రూపంలో ఉండే వారందరూ కూడా పురుషులు చూశారో లేదో కానీ స్త్రీలందరూ కూడా భీముడికేసే చూస్తున్నారు. అంటే అతని నడకలోనైనా అతని శరీరంలోనైనా అంత అందంతో వారందరూ కూడా ఆ భీముడిని చూస్తూ ఉన్నారు. నవావతారం రూపస్య విక్రీడన్ నివ పాండవః చచార రమణీయేషు గంధమాదన సానుషు. అలాగే భీముడంటే ఏదో కొంత సౌందర్యం కలిగిన వాడు కాదు, మొత్తం సౌందర్యమంతా కూడా ఒక పోగు పోర్చి ఒక రూపాన్ని ధరిస్తే అదే భీముడుగా మారిపోయాడు. అంత సుందరుడైనటువంటి భీముడు ఇలా వస్తున్నాడో ఏమో. ఇదే విషయాన్ని ఇంకొక చోట కూడా చెబుతాడు. కనకాతుల తాళ సన్నిభ కమలాక్షో విమలేందు సన్ముఖ గజరాజ గతిర్మహాభుజ ప్రతియాన్ కోయం అపూర్వ పురుష అంటారు. అంటే భీముడు కానీ అలా ఆంజనేయ స్వామి వారు అలా నడుస్తూ వస్తుంటే అలాగే బంగారం నిలువుగా పోసి ఒక రూపాన్ని ధరిస్తే ఎలాగైతే ఉంటుందో అంత సుందరమైనటువంటి రూపం అలాగే వస్తుందా? చతుర్ముఖ బ్రహ్మగారే వస్తున్నారా, లేకపోతే సాక్షాత్తుగా పరమాత్మే, సాక్షాత్ మన్మథ అని పరమాత్మని మనం పొగుడుతూ ఉంటాం కదా, అటువంటి మన్మథుడే సాక్షాత్తుగా వస్తున్నాడా అని అనేంత గొప్ప రూపాన్ని, సౌందర్యాన్ని కలిగిన వాడు భీముడు. అటువంటి భీముడిని ఆ యక్షులు, కిన్నరులు, గంధర్వుల యొక్క స్త్రీలు ఓరకంటతో భీముడిని చూస్తున్నారు. అతని సౌందర్యాన్ని వారు కూడా ఆస్వాదిస్తూ ఉన్నారు. భీముడు కూడా సంస్మరన్ వివిధాన్ క్లేశాన్ దుర్యోధన కృతాన్ బహూన్. అలా వెళ్ళే సందర్భంలో భీముడు కూడా ఇంతవరకు కూడా ఎప్పుడైతే ద్రౌపది దేవితో వివాహం చేసుకున్నాడో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చాయి, ఆ ఇబ్బందులన్నిటి కూడా స్మరించుకుంటూ దుర్యోధనుడు కూడా తనకు ఎన్ని ఇబ్బందులు పెట్టాడో, అలాగే ద్రౌపదిని కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టాడో అన్ని విషయాలను కూడా తను తలుచుకుంటూ అలా ముందుకు వెళుతూ ఉన్నాడు. ద్రౌపద్యా వనవాసిన్యాః ప్రియం కర్తుం సముద్యతః సోచింతయద్గతే స్వర్గం అర్జునే మయి చాగతే పుష్పహేతో కథం త్వార్యః కరిష్యతి యుధిష్ఠిరః. అయ్యో, వనంలో ద్రౌపదీదేవి తను ఒక్కతే ఉన్నది, ఆవిడతో యుధిష్ఠిరుడున్నాడు, అలాగే నకుల సహదేవులు కూడా ఉన్నారు. కానీ అర్జునుడు లేడు. అర్జునుడు తను ఆ విలువిద్య యొక్క ఇంకా పాఠవాన్ని పెంచుకోవడానికి, అలాగే తను తపస్సు చేసుకోవడానికి ఇంకా స్వర్గానికి వెళ్ళాడు కదా, మళ్ళీ తిరిగి వస్తాడు త్వరలోనే అర్జునుడు. నేనైతే అక్కడ లేను, ఇక నేను అక్కడ లేను కాబట్టి అందులోనూ నేను అన్నగారి అనుజ్ఞ తీసుకోకుండా వచ్చేశాను. పుష్పహేతో కథం త్వార్యః కరిష్యతి యుధిష్ఠిరః. ఒక పుష్పం కోసం నేను ఇంత దూరం వచ్చానని వింటే ఆ యుధిష్ఠిరుడు యొక్క స్పందన ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ ఉన్నాడు. స్నేహాన్ నరవరో నూనం అవిశ్వాసాత్ బలస్య చ నకులం సహదేవం చ నమోక్షతి యుధిష్ఠిరః. అర్జునుడు దగ్గర లేడు, నేను ఇంత దూరం వచ్చేసాను, ఇక ఏదైనా ఒక పని పైన
నకులుడు కానీ సహదేవుడు కానీ అన్నగారిని అనుజ్ఞ అడిగితే అన్నగారు ఖచ్చితంగా అనుజ్ఞని ఇవ్వరు. ఎందుకంటే ఇద్దరు తన నుండి దూరంలో ఉన్నారు, కొంతకాలం తర్వాత తిరిగి వస్తారు, ఇంకా ఇద్దరిని కూడా తను విడిచి ఉండలేడు. అంత స్నేహపాశంతో యుధిష్ఠిరుడు తను చూసుకుంటూ ఉంటాడు. కాబట్టి నకుల సహదేవులని చక్కగా తన దగ్గర అట్టి పెట్టుకుంటాడు, ఎక్కడికి బయటికి పంపించడు కదా. కథంతు కుసుమావాప్తి స్యాత్ శీఘ్రమితి చింతయన్ ప్రతస్థే నరశార్దూల పక్షిరాడివ వేగిత. ఇంతవరకు కూడా కొంత వేగంతో వెళ్ళే భీముడు ఇంకా త్వరగా పుష్పాలని స్వీకరించాలి, తద్వారా ద్రౌపదికి ఇంకా ఆవిడికి ఇంకా మనస్సమాధానాన్ని చేకూర్చాలి అనే ఉద్దేశంతో తను వేగాన్ని పక్షిరాడివ వేగిత, ఏ విధంగా అయితే ఎగురుతున్న పక్షి తన వేగాన్ని పెంచుతుందో అలాగే గరుత్మంతుని సమానమైనటువంటి వేగంతో ఆ భీముడు వెళుతూ ఉన్నాడు. సజ్జమాన మనోదృష్టి పుల్లేషు గిరిశానుషు ద్రౌపదీ వాక్యపాథేయ భీమ శీఘ్రతరం యయో. ఇంత ఆలోచిస్తున్నా కూడా భీమునికి ముందు వెళ్ళే దారిపైన స్పష్టమైనటువంటి అవగాహన కలుగుతూ ఉన్నది. అలా మనస్సులో ఎన్నో ఆలోచనలు ఉంటే సామాన్యంగా మనిషి తను కింద పడుతూ ఉంటాడు. వెళ్ళే దారిపైన దృష్టి ఎక్కువగా ఉండదు, దృష్టి ఉంటుంది కానీ మనస్సు అక్కడ ఉండదు. మనస్సు ఎక్కడ ఉన్నా కూడా భీమునికి దృష్టి మొత్తం కూడా అక్కడే ఉన్నది. తద్వారా మనస్సుని కూడా తను నిగ్రహించుకుని తన దారిపైన చక్కని అవగాహన కలిగిన వాడి ముందుకు వెళుతూ ఉన్నాడు. ఏదో ద్రౌపదీదేవి అడిగేసింది, భీముడికి దారి తెలియదు కదా అంటే ద్రౌపదీ వాక్యపాథేయ. భీమునికి అంటే మనం ఇప్పుడు మనం వెళ్ళే దారిలో వెళ్ళే సందర్భంలో కొన్ని మ్యాప్స్ అని అంటూ ఉంటాం. అక్షాంశ రేఖాంశాల ద్వారా ఆయా మనం ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటాం. అలాగే భీముడి దగ్గర కూడా ఏదైనా ఉన్నదా అంటే ద్రౌపదీ వాక్యపాథేయ. ఒకే ఒకటి, నాకు ఇటువంటి పుష్పాలు కావాలి, ఈ పుష్పాలన్నీ కూడా ఈశాన్య దిక్కు నుండి వచ్చాయి కాబట్టి అని చెప్పినది. కాబట్టి ఆ ఈశాన్య దిక్కు నుండి వచ్చే గాలిని అనుసరిస్తూ ఆ గంధభరితమైనటువంటి పుష్పాల యొక్క వాసననే తను దారిగా మార్చుకుని ఆ దారిని అనుసరిస్తూ భీముడు ముందుకు వెళుతూ ఉన్నాడు. ఇంకా భీముడు ముందుకు వెళుతూ కంపయన్ మేదినీం పద్భ్యాం నిర్ఘాత ఇవ పర్వసు త్రాసయన్ గజయూథాని వాతరంభో వృకోదర సింహవ్యాఘ్రమృగాంశ్చైవ మర్దయానో మహాబలః. భీముడు అలా వెళుతూ ఉంటే ఎక్కడైతే అడుగు పెడుతున్నాడో అక్కడ వేగంగా అడుగు పెడుతున్నాడు. తద్వారా అక్కడ ఉన్నటువంటి భూమి కాస్త కంపిస్తూ ఉన్నది. అలాగే పర్వతాలను కూడా చూస్తున్నాడు, కాస్త పర్వతాలు కూడా కాస్త కంపించేట్టుగా ఇంకాస్త వేగాన్ని పెంచాడు. వెళ్లే సందర్భంలో కొన్ని ఏనుగుల గుంపులు కూడా తనకి ఎదురుగా వచ్చాయి, వాటిని అన్నిటిని కూడా దూరంగా జరిపేశాడు. అలా దూరంగా తరిమి తను సింహాలను వ్యాఘ్రాలను వీటిని మర్దిస్తూ అలా దూరం జరుపుకుంటూ తను ముందుకు కొనసాగుతున్నాడు. ఉన్మూలయన్ మహావృక్షాన్ పోతయన్ స్తరసా బలి లతావల్లీశ్చ వేగేన వికర్షన్ పాండునందనః. మార్గమధ్యంలో వెళ్లే సందర్భంలో కొన్ని ఎండు వృక్షాలు అనగా దేనికి పనికిరాని వృక్షాలు అలా ఎదురుగా పడి ఉంటాయి, లేకపోతే విషవృక్షాలు కంటకాలు అక్కడ ఉండవచ్చేమో. అటువంటి ఏ వృక్షాలైతే పనికి రావో, ఏ వృక్షాలైతే దారిలో అడ్డుగా పడి ఉన్నాయో ఆ వృక్షాలను పెకిలి వేస్తున్నాడు భీముడు. అలాగే కొన్ని తీగలున్నాయి, ఆ తీగలన్నీ కూడా ఎవరైనా దారిలో వస్తే అలా అడ్డుగా ఉంటూ కాళ్లకు తగులుతూ ఉంటాయి. ఆ తీగలను కూడా వికర్షన్ వాటిని కిందికి లాగి పడివేస్తూ భీముడు ముందుకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఉపర్యుపరి శైలాగ్రం ఆరురిక్షురివద్విపః వినర్దమానోతి భృశం సవిద్యుదివతో యదః. భీముడు ఒక పర్వతాన్ని అలా అధిరోహిస్తూ ఉన్నాడు. ఎలా కనబడుతున్నాడు అంటే మదించిన ఏనుగు ఏ విధంగా అయితే ఒక పర్వతాన్ని వేగంగా అధిరోహిస్తుందో, లేకపోతే సవిద్యుదివతో యదః ఒక మేఘం విద్యుత్తుతో సహా అనగా మెరుపుతో సహా ఒక మేఘం వస్తే ఎంత ప్రకాశమానంగా ఉంటుందో అలా భీముడు కనబడుతూ ఉన్నాడు. తేన శబ్దేన మహత భీమస్య ప్రతిబోధితాః గుహాం సంత్యజరుర్వ్యాఘ్రాః నిలుల్యుర్వనవాసినః. భీముడు వెళ్లే సందర్భంలో కాస్త గట్టిగా గర్జిస్తున్నాడు, రంకెలు వేస్తూ ఉన్నాడంట. వెళ్లే ఉత్సాహం, తన భార్యకు ప్రీత్యాస్పదమైన కార్యాన్ని చేస్తున్నాననే ఉత్సాహం, అందులోనూ కూడా సౌందర్యాన్ని చూస్తూ రంకెలు వేసే సందర్భంలో ఆ రంకెల శబ్దం ద్వారా భీముని ఆ నోటి నుండి వచ్చిన ఆ శబ్దంతో గుహలో నిద్రించిన అన్ని సింహాలు కూడా, పులులు అవన్నీ కూడా లేచిన్నాయి, వాటి నిద్రను కోల్పోయాయి అవన్నీ కూడా.
సమిత్పేతు ఖగాస్తస్రాః మృగయూథాని దుద్రువుః వృక్షాశ్చోత్సృక్షాం తత్యజుర్ హరయో గుహాం. అలాగే పక్షులన్నీ కూడా బెదిరిపోయి చెట్ల నుండి ఎగిరిపోతూ ఉన్నాయి. కొన్ని లేళ్ల గుంపులు అవన్నీ కూడా పరిగెత్తుతున్నాయి ఈ భీముని యొక్క రంకెల యొక్క దివ్యమైన శబ్దంతో. ఎలుగుబంట్లు ఎన్నో ఉన్నాయి అక్కడ, అవన్నీ కూడా చెట్లను ఆలంబన చేసుకొని తేనెను ఆస్వాదిస్తున్నాయి. అవన్నీ కూడా ఆయా తమ చేసేటువంటి కర్మలను వదిలి పారిపోతూ ఉన్నాయి. సింహాలు కూడా గుహలను వదిలి బయటికి వస్తున్నాయి. వ్యజృబెంత మహాసింహాః మహిషాశ్చావలోకయన్ తేన విత్రాసితానాగా కరేణు పరివారితాః తద్వనం సంపరిత్యజ్య జగ్మురణ్యర్మహావనం. మహాసింహాలు అలాగే అడవి దున్నలు ఇవన్నీ కూడా గంతులు వేస్తూ భీముని యొక్క రంకెలతో భయంతో ఇతనికి ఎదురుగా వచ్చేసాయి. ఎదురుగా వస్తే సరళంగా వాటిని అన్నిటిని కూడా తన రెండు చేతులతో తను ఇలా జరిపి ముందుకు వెళుతున్నాడు. ఆ భీముని యొక్క రంకెల భయంతో అవన్నీ కూడా ఈ వనాన్ని వదిలేసి ఈ వనంలో ఏదో ఉపద్రవం వచ్చేసింది అనే భావనతో వేరొక వనాన్ని ప్రవేశించాయి. వరాహ మృగసంఘాశ్చ మహిషాశ్చ వనేచరాః వ్యాఘ్ర గోమాయు సంఘాశ్చ ప్రణేదుర్గవయై సహ. అడవి పందులు, అలాగే అడవుల్లో తిరిగే దున్నపోతులు, ఇక బెబ్బులులు, నక్కల మందలు, లేళ్ల గుంపులు, గవయములు ఇవన్నీ కూడా భయపడుతూ పరిగెత్తుతూ ఉన్నాయి. రథాంగ సాహ్వాదాత్యూహః హంసకారండవప్లవాః శుకాః పుంస్కోకిలాః క్రౌంచాః విసంజ్ఞా భేజిరే దిశః. చక్రవాక పక్షులు అనగా చక్రవాక పక్షులు అంటే ఏదైతే చకోర పక్షులను మనం వింటూ ఉంటాం. కేవలం వర్షపు యొక్క నీటిని, వర్షంలో వచ్చే నీటిని మాత్రమే ఆహారాన్ని స్వీకరించే ఆ పక్షులు, అలాగే నెమళ్ళు, హంసలు, కన్నెలేడి పిట్టలు, నీటి కోళ్ళు, చిలుకలు, గండు కోయిలలు, క్రౌంచ పక్షులు ఇవన్నీ కూడా చెల్లాచెదరై తలో దిక్కుకు పరిగెత్తుతూ ఉన్నాయి. తచ్చాన్యే దర్పితానాగాః కరేణు శరపీడితాః సింహ వ్యాఘ్రాశ్చ సంక్రుద్ధాః భీమసేనమథాద్రవన్. ఇక కొన్ని ఏనుగులు గుంపులు వచ్చాయట. అందులో ఉండేటువంటి ఆడ ఏనుగులు కాస్త కవ్విస్తూ మగ ఏనుగులని ఈ భీముని వైపు అవి తరిమాయట. ఆ మగ ఏనుగులన్నీ కూడా ఆ ఆడ ఏనుగుల యొక్క సూచన ద్వారా భీమునిపై రంకెలు వేస్తూ వస్తుంటే భీముడు వాటిని అన్నిటినీ కూడా సరళంగా పరిహరిస్తూ సింహాలను, వ్యాఘ్రాలను వీటినన్నిటిని కూడా భయపెడుతూ దేన్ని కూడా హింసించటం లేదు, కానీ అవన్నీ కూడా దూరంగా పారిపోయేట్టుగా గట్టిగా శబ్దం చేస్తూ భీముడు ముందుకు వెళుతూ ఉన్నాడు. ఇక కొన్ని భీముడి పైన అవన్నీ కూడా దాడి చేస్తున్నాయి. దాడి చేసే సందర్భంలో అవన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే సకరున్మూర్త్రం చ ముంచానాః భయ విభ్రాంత మానసాః వ్యాధితాస్యా మహారౌద్రాః వ్యనదన్ భీషణస్వనాన్. అవన్నీ కూడా అలా గాల్లో పైకి వస్తున్నాయి. భీముడు ఇంకోసారి గట్టిగా గర్జించాడు. ఆ గర్జన వలన భయపడి అవన్నీ కూడా సకరున్మూత్రం ముంచానాః మలాలని, మూత్రాలని అక్కడే విసర్జన చేస్తున్నాయి. భయంతో కూడిన అవన్నీ కూడా వ్యాధితాస్యాః దిక్కు తెలియని మనస్సు కలిగినవి. అవన్నీ కూడా పెద్దగా నోళ్లు తెరిచి భయంతో ఇంకొక చోట రౌద్రంతో అవన్నీ కూడా గట్టిగా గాండ్రిస్తూ ఉన్నాయి. కానీ తతో వాయుసుత క్రోధాత్ స్వబాహు బలమాశ్రితః గజేనాన్యాన్ గజాన్ శ్రీమాన్ సింహం సింహేన వా విభుః తలప్రహారైరన్యాంశ్చ వ్యహనత్ పాండవో బలి. కానీ కేవలం తన బాహుబలమే గొప్ప శక్తిగా కలిగిన ఏ అస్త్రమో శస్త్రమో లేకపోతే గదయో ఇవంతా లేదు. కేవలం తన బాహుబలం అనగా కేవలం తన ముష్టిఘాతాలు ఇత్యాదిలే వాటిని నమ్ముకొని తను ప్రయాణాన్ని కొనసాగించే ఈ భీముడు క్రోధంతో ఆ అన్ని సింహాలు, గజాలు ఒకేసారి తన పైన దాడి చేయడం చూసిన వాడై వెంటనే గజేన గజానన్యాన్ ఒక ఏనుగును తీసుకుని ఒక 10 ఏనుగుల పైన పడివేశాడు. తద్వారా పడిన ఏనుగు ఏవైతే కింద ఏ ఏనుగునైతే ఇసిరాడో ఆ ఏనుగు ఇంకా కింద పడ్డ ఏనుగులు అవన్నీ కూడా పారిపోతూ ఉన్నాయి. సింహం సింహేన ఒక సింహాన్ని తీసి ఇంకొక 10 సింహాల పైన వేశాడు. అవి కూడా అలాగే పరిగెత్తిపోతూ ఉన్నాయి. ఇంకా తలప్రహారైహి ఇంకొన్ని ప్రాణులన్నీ కూడా ఎప్పుడైతే గర్జిస్తూ ఇతని పైన రంకెలు వేస్తూ దాడి చేస్తున్నాయో వాటిని తలప్రహారం అనగా తన చేతులతో అలా కొట్టడం ద్వారా వాటిని అన్నిటిని కూడా భీముడు తరిమేస్తూ ఉన్నాడు. ఎక్కడా కూడా భీముడు
తను కావాలని ఏ ప్రాణిని కూడా హింసించటం లేదు, కానీ అవన్నీ కూడా తనపైన దాడి చేయడానికి వస్తే వాటిని సంహరించకుండా వాటిని దూరానికి తరిమివేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వీరందరూ కూడా అరణ్యవాసంలో ఉన్నారు. అరణ్యవాసంలో ఉండే సందర్భంలో ఏ ప్రాణులను కూడా అకారణంగా వీరు సంహరించరు. కాబట్టి అటువంటి దీక్ష కలిగిన పాండవుడు ముందుకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. తే వధ్యమానా భీమేన సింహ వ్యాఘ్రత రక్షభః భయాద్విసజుర్భీమం సకరున్ మూత్రం చ శుశ్రువుః. ఎప్పుడైతే భీముడు ప్రతిదాడి చేశాడో ఆ ప్రతిదాడి వలన ఆ సింహాలకు, ఏనుగులకు భీముని యొక్క బాహుబలం తెలిసి వచ్చినదై అవన్నీ కూడా భీముడిని వదిలి భయంతో పారిపోతూ ఉన్నాయి. ప్రవివేశ తతః క్షిప్రం తానపాస్య మహాబలః వనం పాండుసుత శ్రీమాన్ శబ్దేనా పూరయన్ దిశః. ఇక పాండవుడు అనగా పాండురాజు యొక్క కుమారుడైనటువంటి భీముడు వాటినన్నిటినీ కూడా దూరం జరిపి తను ఒక వనం నుండి ఇంకో వనాన్ని ప్రవేశించే సందర్భంలో ఇంకొకసారి గట్టిగా గర్జించాడు. అథా పశ్చిన్ మహాబాహుః గంధమాదనశానుషు సురమ్యం కదలీషండం బహుయోజన విస్తృతం. ఆ గంధమాదన పర్వతం యొక్క ప్రాంతంలో అనగా దాని పీఠభూమి ఏదైతే ఉంటుందో ఆ కింది ప్రాంతంలో అత్యంత రమ్యమైనటువంటి కదలీషండం అనేక అరటి తోటలను చూశాడట. అది కూడా బహుయోజన విస్తృతం, అనేక యోజనాల వరకు కూడా విస్తరించి ఉన్న ఆ అరటి తోటలని భీముడు చక్కగా చూశాడు. సామాన్యంగా అరటి తోటలు ఎక్కడ పెరుగుతాయంటే ఎక్కడైతే మనిషి నాటుతాడో అక్కడ మాత్రమే. కానీ ఇక్కడంతా కూడా దేవభూమి, దేవభోగ్యమైనటువంటి భూమి కాబట్టి అవన్నీ కూడా పరమాత్మ యొక్క సంకల్పంతో అక్కడ మొలిచి ఉన్నాయి. తమభ్యగచ్చద్వేగేన క్షోభయిష్యన్ మహాబలః మహాగజైవాస్రావి ప్రభంజన్ వివిధాన్ ధ్రువాన్. ఆ అరటి తోటని చూసిన భీముడు ఇంకా ఉత్సాహాన్ని పొందాడు. ఇంకా ఉత్సాహాన్ని పొంది తన వేగాన్ని ఇంకా పెంచాడు. మహాగజం ఏ విధంగా అయితే తను గంభీరంగా నడుస్తూ వేగంగా వెళుతుందో అదే విధంగా తను వెళుతూ తన దారికి అడ్డుగా వచ్చినటువంటి అనేక వృక్షాలను పెకలిస్తూ తను ముందుకు సాగుతూ ఉన్నాడు. అదే సందర్భంలో ఉత్పాట్య కదలీ స్తంభాన్ బహుతాల సముచ్చరయాన్ చిక్షేపతరసా భీమః సమంతాద్ బలినాం వరః. అనేక కదలీ స్తంభాలు అనగా అరటి గెలలు ఏవైతే ఉంటాయో వాటినన్నిటినీ కూడా కిందికి వేస్తున్నాడు. ఏవైనా ప్రాణులు వాటిని ఆహారంగా స్వీకరించవచ్చని. అవన్నీ కూడా చాలా ఎత్తుగా ఉన్నాయి, కానీ వాటిని పెగిలించి కిందికి వేశాడు. వేసి తను ముందుకు వెళుతున్నాడు. కానీ ఇక్కడ కదలీ స్తంభాన్ అని ఏదైతే వాక్యాన్ని మహర్షి గారు ప్రయోగించారో దానికి నీలకంఠాచార్యుల వారు తెలుపుతూ, కదలి అనగా ఒక పెద్ద శరీరం కలిగినటువంటి ఒక మృగం. ఆ మృగం ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. ఎప్పుడైతే భీముడు వచ్చాడో భీముడు వాటి కాళ్లపైన గట్టిగా ఒకసారి కొట్టాడట. కొట్టడం వలన అది కింద పడిపోయింది. తద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రాణులకు ఎటువంటి భయం కూడా లేదు. ఆ భయం పరిహరింపబడినది భీముని ద్వారా అని చెప్పారు. అలాగే నినదన్ సుమహాతేజాః నృసింహ ఇవ దర్పితః. దర్పంతో కూడిన నరసింహస్వామి ఏ విధంగా అయితే తను గర్జిస్తాడో అలాగే తను కూడా గర్జిస్తూ ఉన్నాడు. తతస్సత్వాన్యుపాక్రామత బహూని సుమహాంతి చ రురువా నరసింహాశ్చ మహిషాశ్చ జలాశయాత్. లేళ్ళు, కోతులు, అలాగే సింహాలు, దున్నలు, నీటి జంతువులు ఇవన్నీ కూడా భీముడి పైన ఎన్నోసార్లు దాడి చేస్తున్నాయి. భీముడు వాటిని పరిహరిస్తూ మెల్లగా వాటిని అలా దూరం జరుపుతూ వాటిని సంహరించక తను ముందుకు వెళుతూ ఉన్నాడు. తేన శబ్దేన చైవాథ భీమసేన రవేణ చ వనాంతర్గతాశ్చాపి విత్రేసురు మృగపక్షిణః. ఏదో గంధమాదన పర్వతం వరకు మాత్రమే భీముని యొక్క గర్జన కొనసాగలేదు. తర్వాత వచ్చే ఇంకొక వనంలో కూడా భీముని యొక్క గర్జన వినబడినాయి. ఆ వనంలో ఉండే అనేక పక్షులను కూడా భయంతో పరిగెత్తుతూ ఉన్నాయి. అంత గొప్పగా భీముడు తను గర్జిస్తూ ఉన్నాడు. తం శబ్దం సహసా శ్రుత్వా మృగపక్షి సమీదితం జలార్ద్రపక్షా విహగాః సమిత్పేతు సహస్రశః. ఇతని గర్జన యొక్క శబ్దాన్ని విన్న అనేక పక్షులు, మృగాలు ఇవన్నీ కూడా అలా భయంతో పరిగెత్తుతున్నాయి. ఇతని శబ్దం ఎంతవరకు వెళ్ళిందంటే అక్కడ ఉన్నటువంటి సరోవరాలు, కొలనులు, అందులో నీటి వరకు కూడా, నీటి అడుగు భాగం వరకు కూడా ఇతని గర్జన వినబడుతుంది. అందుకోసం ఆ నీటిలో ఉండే అనేక ప్రాణులవన్నీ కూడా, కొన్ని పక్షులు కూడా నీటిలో నివసిస్తూ ఉంటాయి కొంతకాలం వరకు. అటువంటి పక్షులు కొన్ని వేల కొలది ఈ భీముని యొక్క గర్జనకు భయపడినవై బయటికి వస్తూ ఉన్నాయి, పైకి ఎగిరిపోతూ ఉన్నాయి. తానౌదకాన్ పక్షిగణాన్ నిరీక్ష భరతర్షభః తానేవాను సరన్ రమ్యం దదర్శ సుమహత్సరః.
ఒక పెద్ద సరస్సు. ఆ సరస్సు నుండి ఉన్నట్టుండి కొన్ని వేల కొలది పక్షులు బయటికి వచ్చేటప్పటికీ భీముడు ఆశ్చర్యంగా చూశాడు. ఇంతవరకు కూడా ఒక్క పక్షి కూడా కనబడలేదే, కానీ ఉన్నట్టుండి ఇన్ని పక్షులు కనబడుతూ ఉన్నాయి కదా అని ఆ రమ్యమైనటువంటి ఆ చిత్రాన్ని తను చూస్తూ ముందుకు వెళుతూ ఉన్నాడు. కాంచనై కదలీ షండైః మందమారుత కంపితైః వీజ్యమానో మివాక్షోభ్యం తీర విసర్పిభిః తత్సరోతావతీర్యాశు ప్రభూత నలినోత్పలం మహాగజ ఇవోద్దామ చిక్రీడ బలవద్బలి. అక్కడ ఆ సరస్సు ఎలా ఉన్నదంటే శుద్ధమైనటువంటి ఉదకం, నీరు చాలా శుద్ధంగా కనపడుతుంది. ఎంత శుద్ధంగా అంటే కింద ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా అవన్నీ కూడా బంగారమయంగా కనబడుతున్నాయి. ఆ బంగారమయమైనటువంటి రాళ్ల యొక్క సమీపంలో అనగా తీరంలో కొన్ని వేల కొలది కదలీ స్తంభాలు కదలీ షండాలు అనగా అరటి చెట్లు కనబడుతున్నాయి. వాటిని అన్నిటినీ కూడా చూస్తూ భీముడు వెంటనే ఆ సరోవరంలో దూకాడు. దూకి కాసేపు అలా విశ్రాంతిని పొందుతూ అందులో ఈత కొడుతూ తను చిక్రీడ తను అలా విహరిస్తూ ఉన్నాడు. విక్రీడి తస్మిన్ రుచిరం ఉత్తతారామితద్యుతి తతోధ్యగంతుం వేగేన తద్వనం బహుపాదపం. అలా తను క్రీడిస్తూ బయటికి వచ్చాడు భీముడు. బయటికి వచ్చి అలా తన తడిసినటువంటి బట్టలను పిండుకొని ఇంకాస్త వేగాన్ని పెంచుతూ తను ముందుకు వెళ్తున్నాడు. వెళ్లే సందర్భంలో దద్మౌచ శంఖం స్వనవత సర్వప్రాణీన పాండవః ఆస్ఫోటయచ్చ బలవాన్ భీమః సన్నాదయన్ దిశః. తన చేతిలో ఉన్న ఒక శంఖం దొరికింది. ఎప్పుడైతే ఆ నీటి కొరంలో భీముడు ఈదుతున్నాడో అక్కడ ఏదో శంఖం దొరికి ఉండొచ్చేమో. ఆ శంఖాన్ని తీసుకుని భీముడు గట్టిగా ఆ శంఖంతో ఒక నాదాన్ని చేశాడు. గట్టిగా శంఖాన్ని ఊదాడు. ఊదటం వలన వెంటనే అక్కడ గొప్ప నాదం వినబడినది. ఆ నాదం అన్నిటా కూడా అది చాలా ప్రతిధ్వనిస్తూ ఉన్నది. భీముడు తర్వాత ఆస్ఫోటయన్ బలవాన్ ఆస్ఫోటయచ్చ బలవాన్ సన్న భీమః సన్నాదయన్ దిశః. తన జబ్బలను చరుచుకుంటున్నాడు. ఏదైనా పోటీకి వెళితే అలా తన జబ్బలను చరుచుకుంటూ కాస్త గట్టిగా శబ్దం చేసే భీముడు అదే అలవాటుని ఇక్కడ కూడా తను ప్రయోగిస్తూ ఉన్నాడు. తస్య శంఖస్య శబ్దేస్య భీమసేన రవేణ చ బాహుశబ్దేన చోగ్రేణ నదంతీవ గిరేర్గుహాః. అతని శబ్దం వలన భీమసేనుని యొక్క గర్జన వలన కూడా అది కూడా చాలా ఉగ్రమైనటువంటి శబ్దం. అన్ని ఆ పర్వతంల యొక్క ఉండేటువంటి గుహలన్నీ కూడా ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. ఆ భీముడు అలా ప్రతిధ్వనించేటువంటి తన శంఖారావాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళుతూ ఉన్నాడు. ఇలా భీముడు ముందుకు వెళుతూ తను ఆంజనేయ స్వామి వారు దర్శించుకున్నాడు. ఆ ఆంజనేయ స్వామి వారు ఎలా ఉన్నారు, ఆ ఆంజనేయ స్వామి వారితో భీముడు ఏ విధంగా సంభాషించాడు అనే విషయాలు మనం తర్వాత ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య పాద పద్మముల యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ శ్లోకాన్ని పలుకుదాం. అత క్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Namo
ఓం